మార్కు సువార్త 11:12. మరునాడు వారు బేత్లెహేము నుండి వెళుచుండగా ఆయన ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాడు. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కావు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియులు తండ్రి, ఈ పాదములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ గ్రూపులో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఎంతవరకు నడిపిస్తూ వచ్చిన మీ అపారమైన ప్రేమ కొరకే వందనాలు స్తోత్రం. ఈ యొక్క సమయంలో మమ్మల్ని మీ గ్రూపులో జ్ఞాపకం చేసుకుని పెరుమోనుగా వారి కూడికల్లో భాగంగా ఈ విజ్ఞాపన సిద్ధపాటు కూడి కొరకై సమకూరుస్తూ వచ్చిన మీ అపారమైన ప్రేమ కొరకే వందనాలు స్తోత్రం. సమకూరుస్తూ వచ్చిన దాసులను దీవెనకరంగా చేయండి. పాటలు మీరు మరింపు పొందిరండి స్తుతిస్తున్నాం. ఈ ఒప్పుకోలు విజ్ఞాపన సిద్ధపాటు కూడికలో మేము సరైన రీతిలో ఒప్పుకొని విజ్ఞాపన చేయుటకు సిద్ధపడుటకు మీ కృపను ఇస్తున్నామా. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని దీవెనకరంగా చేసి మాతో మాట్లాడుతురమ్మా. అయోగ్యుడైన మీ దీనదాసుడైన నన్ను కనబడకుండా చేసి మీరు మాత్రమే కనబడి మహిమ పొందమని నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాను. మార్కు సువార్త 11:12 చదువుకుంటూ వచ్చింది. కొన్ని మాటలు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన కొరకై దీవెనకరంగా చేయనుగాక. 12 మార్కు సువార్త 11:12 మొన్నాడు వారు బేత్లెహేము నుండి వెళుచుండగా ఆయన ఆకలి కొని. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో విజ్ఞాపన కొరకై మోకరించినప్పుడు ఆయనకు కూడా ఏముందనమాట, ఆకలి. ఎందుకని ఆకలి ఉంది? ఆయన శరీర రూపమునకు దాల్చినాడు కనుక ఏంటి, ఆయనకు అన్నీ ఉన్నాయి అనేది ఉంటాయి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన ఆకలి ఉన్నవాడుగా మనకు కనబడతాడు. అదే సమయంలో ఆయన ఏడ్చిన వాడుగా కనబడతాడు. అదే సమయంలో నిద్రించిన వాడుగా కనబడతాడు. అదే సమయంలో ఆయన ప్రార్థించిన వారిగా కనబడతాడు. అంటే ఆయనలో ఉన్నవన్నీ మనలో ఉండాలని ఆయన కోరిక చొప్పున మనకేం ఉంచిపోయాడు, ఆయన మాదిరిని ఉంచిపోయాడు. ఆ మాదిరిలో ఉన్నటువంటి భాగం ఏంటంటే, ఈ యొక్క విజ్ఞాపన సిద్ధపాటు కూడికలో నాకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఆయన ఆకలి ఏంటంటే, నా పిల్లలు ఎప్పుడు ఎట్టుండాలా పరిశుద్ధులుగా ఉండాలి. అయితే పరిశుద్ధులుగా ఉంటేనే ఏం చేయగలరని, నన్ను వారి ఆత్మతో సత్యముతో ఆరాధించగలరని. ఆరాధించాలి అంటే ఆ పరిశుద్ధతలో నుండి ఎక్కడ తొలగిపోయారో దాని నుండి తొలగిపోయారో దాన్ని సరి చేసుకుని పూరించుకోవాలి అని. అందుకనే ఆయన ఆకలి ఉన్న అనుభవం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మనం చూసినప్పుడు, ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. కాబట్టి ముందు ఆకలి ఉన్నవానిగా ఉన్నాడు. రెండవది అంజూరపు చెట్టు కూడా ఎట్లాంటిదంట, ఆకులు గల, ఆకులే అంటే దాని తర్వాత చాలా దట్టంగా ఉంది అంటే దానికి ఆకులు తప్ప ఏ పువ్వు ఏ పండు రాదని గుర్తుపెట్టుకోండి. అంటే బాగా కనపడే వారి జీవితంలో వీలైనంత వరకు ఈ దినాల్లో ఏం లేదని, ఫలభరితమైన జీవితం లేదని, పరిశుద్ధత లేదని, సంథింగ్ రాంగ్ ఇన్ యూ, ఇన్ మీ
అనేటటువంటి అనువులు మిగిలిపోయిన వారి జీవితంలో పరిశుద్ధత అనేది కనబడటం లేదు ఈ దినాల్లో. ఆ పరిశుద్ధత అనేది కనబడేదాని కొరకే, ఉండేదాని కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన అలాంటి ఆకలి అనే మాట రాయబడుతూ వచ్చిందంటే ఆయన ఎలాగ ఉన్నాడో మనం కూడా అలాగ ఉండాలని. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులు ఉండాలని. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులుగా ఉండాలని. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థవంతుడుగా ఉండాలని, వంతులుగా ఉండాలని. ఆయన ఆకలి కొనేవానిగా ఉన్నాడు. అందుకనే ఆకలి కొనేటువంటి అనుభవంలో వెంటనే ఏమైనా దొరుకునని ఇక్కడ జ్ఞాపకం చేస్తే, చాలా మంది దగ్గరికి వచ్చిన ఏమైనా దొరుకునని అనుభవంలోకి వస్తే వారి జీవితంలో ఏం లేదు, ఫలభరితమైన జీవితం లేదు. ఫలభరితమైన జీవితం లేదు అంటే, ఫలభరితమైన జీవితం వారి జీవితంలో లేదు, కనబట్టలేదంటే అర్థం ఏంటి? పరిశుద్ధత లేదని అర్థం. ఆ పరిశుద్ధతను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఇచ్చేసాడు, పూర్తిగా మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసేసాడు. ఆ చేసినటువంటి అనుభూలో పరిశుద్ధులుగానే కనబడాలి అని. ఆ పరిశుద్ధులుగా కనబడేటటువంటి అనుభూలో ఆయన ఆకలి ఉన్న అనుభవం ఒకటైతే, రెండోది ఆయన ఏమైనా దొరుకునని జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు ఉన్న పాటున మనలో చెక్ చేస్తే మనలో ఏమైనా దొరుకుతాయి అంటే నాకు దొరికింది అనేటటువంటి అనుభవం ఉందంటారా? యేసు ప్రభువే సాక్షాత్ ఇక్కడికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా మీ దగ్గర దొరుకుద్దా అనే అనుభూలో, నా దగ్గర నీకు దొరుకుద్ది అనేటటువంటి అనుభవం. మనమే కాదు, ఈ లోకంలో ఎక్కడ కూడా ఆయన దిగి వచ్చి చూస్తే దొరికేటటువంటి అనుభవం చాలా తక్కువ. అంటే దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనేది నేను అంటాను, ఒక్క ఆదివారం ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్, ఆదివారం ఉన్నటువంటి కొంత ఆ పరిశుద్ధత మిగతా రోజుల్లో కనబడట్లా. అయితే దేవునికి స్తోత్రం ఏంటంటే, దేవునికి మహిమ ఏంటంటే, అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట మనం కొంచెమన్నా అలా ఉండాలని. ఈ యొక్క గొప్ప దైవజనునికి ఇచ్చినటువంటి దర్శనంలో భాగంగా ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ సరి చేసుకునేదాని కొరకు, పూరించుకునేదాని కొరకు, దిద్దుకునేదాని కొరకు, ఒప్పుకునేదాని కొరకు, దాని తర్వాత అడిగేదాని కొరకు ఏం చేయాలా? మనం ఆయన దగ్గరికి వచ్చి మనం ఎక్కడ మిస్టేక్లో ఉన్నామో అక్కడ మనము అడిగే వారంగా ఉండాలి. అంటే దానికంటే ముందు ఏమైనా దొరుకునేమో అనేటటువంటి అనుభవం ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, అంటే ఒకవేళ ఆయనకి దొరుకునేమో అని అంటే అక్కడ ఏం లేదు. అక్కడ చూడండి, అక్కడ ఒక మాట దొరుకునేమో అని, వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అంటే దాని వద్దకు వచ్చి చూస్తే మొత్తం, అందుకని ఒక సామెత ఒక మాట వాడతారు, ఏంటది? లోన్ లొటారం పైన పటారం. అంటే లోపలేమో దేవునికి ఆయాస్కరమైన జీవితం, పైకి మాత్రం ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండే అనుభవం. దీన్ని పరీక్షించేటటువంటి అనుభవం ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. అందుకనే ఆయన ఏం చేస్తారంట చూడండి, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. అంటే తర్వాత చూద్దాం. అంటే అది ఘోరమైన వ్యాధి కలది, ఆ హృదయంలో ఉన్నది ఎవరు చూడలేరు, ఒక్క దేవుడు తప్ప. ఇప్పుడు లోపల ఎట్లున్నాం, బయట ఎట్లున్నాం? బయట అంటే అందరికి కనపడేది. అందుకనే నయమాను జీవితాన్ని తీసుకుంటే కనుక పైకి ఎట్లున్నాడు? గంభీరంగా ఉన్నాడు, జై జీవితమే, ఎక్కడ స్పాట్ కూడా కనబడలేదు. కానీ తన వస్త్రాలు తీసివేస్తే అంతా భయంకరమైన స్థితే. ఇది ఎవరు గమనించారు? ఆ పాప గమనించడానికి కారణం ఏంటంటే, ఆ ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చాడు. అందుకని పనిచేసే వాళ్ళకి మన సంగతి అంతా తెలిసిపోద్ది. గుర్తుపెట్టుకోండి, అందరికంటే మన సంగతి ఎవరు తెలుసుద్దంటే, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి. మనం ఏమనుకుంటామంటే
ఆ పని చేసేవాడు మన గురించి ఏం పట్టించుకోవాలి అనుకుంటారు, కానీ సంగతి అంతా తెలిసేది ఎవరికి? పని చేసే వాళ్ళకి, రెండోది ఇంట్లో వాళ్ళకి, తర్వాత ఆ ఇంటికి దగ్గర ఉన్న వారికి. సాక్ష్యం తెలుసుకోవాలంటే ఆ ముగ్గురు అడిగితే తెలిసిపోద్దండి, దెబ్బకి అవుట్ అయిపోతుంది. అందుకనే మన జీవితము లోపలికి ఒక రకంగా, బయటకు ఒక రకంగా ఉండేటటువంటి అనుభవంలోనే దినదినానికి కృంగిపోయి, దినదినానికి బాధపడతా, దినదినానికి కలవరపడతా, దినదినానికి ఏదో లోటు, ఏదో బలహీనత, ఏదో వెంటాడుతుందనే అనుభవం బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ చాలా మంది నాకు నేను ఎరుగుతున్నాను. కారణం ఏంటంటే లోపల బాధ. దేవుని దగ్గర నుండి ఒకటి మనం పొందుకోలేకపోతున్నాం అంటే సంథింగ్ అనేది ఒకటి ఉండాలా. దాని తర్వాత దేవుని దగ్గర ఒకటి పొందుకున్నామంటే మనలో ఆయనకు నచ్చిన గుణం ఖచ్చితంగా ఒకటి ఉండాలి. పొందుకోలేకపోతున్నామంటే ఒకటి ఆయనకు ఆయాస్కరమైందన్న ఉండాలా, పొందుకున్నామంటే ఆయనకి ఇష్టమైందైనా ఒకటి ఉండాలా. జ్ఞాపకం పెట్టుకోవాలా. అందుకనే మొట్టమొదటి ఆకలిగా ఉన్నవాడిగా ఉన్నాడు. ఆకలి ఏంటంటే అందరూ నాలో ఉండి, అందరూ నిజమైన అనుభవంలో ఉండి నన్ను ఆరాధించేవారుగా ఉండాలని ఆయన ఆకలి ఉన్న అనుభవంలో ఉన్నది దేవుడు నాకు ఇచ్చిన తలంపు. ఆ తలంపులో ఉన్న ఆయన చూడగా అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం ఉంది? నేను అంటాను, చెట్టు ఎవరికి సాదృశ్యం ఉందంటే మనిషికి, ఒక విశ్వాసికి. ఇది అవిశ్వాసులకు చెప్పిందా, విశ్వాసులకు చెప్పిందా? విశ్వాసులకే. కాబట్టి విశ్వాసి ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఒక ఆదివారమే కాదు, బలవర్తమానం అప్పుడే కాదు, ఒక శనివారమే కాదు. అంటే నీవు నేను పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకున్న అనుభవంలో ఎక్కడ మిస్టేక్ ఉంటే అక్కడ ఒప్పుకుని మళ్ళా దానిలోనికి వెళ్లకుండా ఉండాలి. అయితే అక్కడ నేను ఆకలిగా ఉన్నదో దాన్ని చూడగా దాని దగ్గరికి వస్తే నా దగ్గర ఏం ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదంటే అసలు అక్కడ మామూలుగా రాయాలి కదా. అది అసలు అంజూరపు చెట్టు అయితే అది ఒకవేళ కొన్నేమో నేను అంటాను కొన్ని వచ్చాయి. అది అంజూరపు చెట్టు అంటే ఏమి రావాలో? అంజూరు పండ్లు కనపడాలి కదా. కానీ పండు రావటం కొరకు ఏముండాలి? ముందు పూత ఉండాలి. పూత తర్వాత పిండి తర్వాత కాయ, ఆ కాయ తర్వాత పండు అనేది 4 అంతుల అనుభవం ఖచ్చితంగా ఒక చెట్టులో కనబడాలి. అంటే ఈ వ్యక్తిలో ముందేంటి? పూత అంటే పూత అంటే ఏంటి? ఆయనలోకి రావడం. పిండి అంటే ఏంటి? ఆయనలో నిలవడం. దాని తర్వాత కాయ అంటే ఏంటి? ఆయనలో ఫలించటం. దాని తర్వాత పండు అంటే ఏంటి? ఆయన కొరకు ఎదురు చూడటమే. అంటే ఆ పండు పండినప్పుడు ఏమైపోద్దంట? అది రుచిగా మారిపోద్ది. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ అనుభవంలోనికి రావాలని ఇప్పుడు చదవండి. ముందు హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇంకా మనం అనుకుంటున్నాం ఇంకా నాలో ఇది ఉందిలే, నన్ను ఎవరు చూడట్లేదులే అని అనుకుంటాం, కానీ చూసేది మాత్రం ఆయన. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అక్కడ నాకు ఇష్టమైన మాట ఏంటంటే అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ ఘోరమైన వ్యాధి అంటే ఏంటంటే చూడండి, ఒక విశ్వాసంలో ఒక బలహీనత ఉందంటే అది బయటికి చెప్పలేక లోపల కుమిలిపోవటమే ఘోరమైన వ్యాధి. ఇంకంతకంటే ఏది కూడా లేదు. నేను ఇది చేశాను కదా, నాలో ఇది ఉంది కదా, నేను ఇది ఒప్పుకోలేకపోతున్నాను కదా, మళ్ళీ నేను కనబడుతున్నాను కదా, మళ్ళీ నేను ఆరాధిస్తున్నాను కదా, మళ్ళీ నేను వెళ్ళి పాలు పంపులు పొందుతున్నాను కదా, మళ్ళీ లోకంలో కలుస్తున్నాను కదా అనే ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ వ్యాధిలో నుండి బయటికి రాకపోతే ఏంటి? అసలైన వ్యాధి కూడా పోదు. పోయినట్టు కనపడద్దు కానీ పోదు. ఎన్నోసార్లు ఈ యొక్క ఒప్పుకోలు, ఈ యొక్క సిద్ధపాటు కూడిక, ఈ యొక్క విజ్ఞాపన కూడికలోనికి వచ్చినప్పటికీ అంతరింద్రియం ఎట్లుంది? ఈ అంతరింద్రియం అనేది సరిగా లేకపోతే పైకి ఈ చెట్లా కనపడటమే గాని ఆయన వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఏమీ కనబడదు. ఎంతో భయంకరమైన సంగతి ఇది నా జీవితంలో. పేరుకే సేవకులంగా
పేరుకే పెద్దలంగా, పేరుకే విశ్వాసులంగా, పేరుకే పరిచారకులంగా, పేరుకే ఎరిగి ఎరిగి ఆయన గాయాన్ని రేపేటటువంటి స్థితిలో మనం ఉన్నామంటే అది ఎవరికి తెలియకపోయినా ఆయన తెలుసు. ఆయన చూచినప్పుడు ఏమి దొరకలేదంటే ఆయన దగ్గర నుండి మనకేమి ఆయన చూసినప్పుడు ఆయన కోరుకున్న విధానంలో మనం లేకపోతే ఆయన దగ్గర నుండి మనకేమి కూడా పొందుకోలేదు, దొరకదు. అందుకనే ఆ మాటలో చదవమ్మా, అక్కడ 3 విషయాలు. ఆయన హృదయాన్ని పరీక్షించువాడు హృదయ అంతర్యమును చదువు. ఆ మాట రాజేష్ చదువమ్మా. యెహోవాను నేను పరిశోధించువాడును. ఏంటది? అంతరింద్రియములను అంటే ఏంటి? లోపలంతా ఇక ఏ మాత్రం కూడా ఉండడానికి లేదు. అందుకని బ్లడ్ టెస్ట్ చేస్తే అసలు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. చూడండి, అసలు దేవుడు కూడా మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఎంతలో జబ్బైనా ఒక్క బొట్లో తెలిసిపోద్ది. చూడండి, అది ఎక్కువ తీసుకోరు. దాని ఇట్లా 2 పేపర్ల మీద ఇట్లాని, ఒకటేమో పేపర్ మీద, ఒకటేమో గ్లాస్ మీద, ఒకటేమో దాని మీద స్కానర్ మీద. ఆ ఒక్క బొట్టుతోనే నీకు ఎక్కడ ఏమి ఫాల్ట్ ఉందో దెబ్బకు తెలిసిపోయే విధానం ఉందంటే అసలు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయనకి తెలియదంటూ ఏది కూడా లేదు. ఇప్పుడు ఒకసారి మనం మన దగ్గరికి వచ్చేటప్పటికే ఆలోచనలు ఎట్టున్నాయి, తలంపులు ఎట్టున్నాయి, చూపు ఎట్టుంది, వినికిడి ఎట్టుంది, వాసన ఎట్టుంది, దాని తర్వాత రుచి ఎట్టుంది, లేకపోతే పెదవులు ఎట్టున్నాయి, కాళ్ళు ఎట్టున్నాయి, దాని తర్వాత పాదాలు ఎట్టున్నాయి, అవయవాలు ఇక పైకే ఎట్టుంటే లోపల ఇంకెట్టున్నాయి. పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి స్థితిలో. అలాగుంటే నేనైనా నీవైనా ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా ప్రభు దగ్గర నుండి ఏమి కూడా ఏం చేయలేరు నాయన, పొందలేరు. చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. ఏమైనా దొరుకునేమని వచ్చాను, దాని ఎదుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. సరే, పండ్ల కాలము కాదు కానీ మరి ఆయన ఎందుకు ఎదురు చూసినట్టు? ఆకులు కనబడుతున్నాయి. అది సంగతి గుర్తుపెట్టుకోవాలి. అది అంజూరపు చెట్టు కాదు, ఆకులు కనబడుతున్నాయి. అంటే మనం కూడా ఎల్ల వేళలు ఎట్ట కనపడతాం అంటే నిండు కొండలాగా కనపడతాం అన్నమాట. అండ్ నిండు కొండ అంటే ఇక మనంత భక్తి పరులు లేరు అన్నట్టుగా. అసలు సంగతి మాత్రం ఎవరికి ఎరుగు? ఎన్నో పర్యాయాలు మన జీవితంలో అసలు ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ప్రకారం ఆకుపచ్చ అన్నది ఏంటనమాట? ఎదుగుదలకు సాదృశ్యం. అది పచ్చగా ఉందంటే అది బలంగా ఉందంటూ, పచ్చగా ఉందంటే దానికి ఫలం వస్తున్నట్టు, పచ్చగా ఉందంటే అది ఎదుగుతున్నట్టు, పచ్చగా ఉందంటే అది అనేక మంది చూస్తున్నట్లుగా మనం చెప్పచ్చు. అయితే ఈనాడు విశ్వాసుల్లో అది కనబడటం లేదు. అది కనబడలేక ఆయన ఈ యొక్క వృత్తాంతాన్ని రాయించి పెట్టాడు. ఆయన సాక్షాత్తు ఆయన కూడా మన దగ్గరికి వస్తే, నా కొరకే నీ దగ్గర ఏముంది? హృదయ అంతర్యమంతా లోకంతో నిండిందా, మనుషులతో నిండిందా, పరిస్థితులతో నిండిందా, వస్తువులతో నిండిందా, అలంకారాలతో నిండిందా? ఎన్నో పర్యాయాలు మన జీవితంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు త్వరగా. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. చదువు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు
సమాన వారసులను ఒక్క శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారను అనునదియే. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది? ఎవరి గురించి రాయబడింది? దేవుని పరిశుద్ధులు, అపోస్తులను కూడా రాయబడింది. అపోస్తులు అంటే ఏర్పరచబడిన వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధతలో దిట్టైన వారు, వాక్యముగా అనుసరిస్తూ దాన్ని ఇతరులకు చెప్పేవాడు. ఇది అరవిందం గారు స్పష్టంగా చెప్పేవాడు. అపోస్తులు అంటే ఎవరంటే వాక్యముగా అనుసరిస్తూ ఇతరులకు బోధించేవాడు. అందుకని అపోస్తుల బోధ అంటే చాలా కష్టం. కాబట్టి ఈ సహవాసంలో అపోస్తుల బోధ ఉండాలనేది దైవజనుడు ఇష్టపడ్డాడు. ఒక నిజమైన విశ్వాసికి తన యొక్క బలహీనతలు తీసివేసుకుని ప్రభు కొరకై ఎదురు చూస్తూ ఆరాధిస్తూ ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూడటం అంటే కాచుకుంది ఏంటో చెప్పనా? శ్రమ కాచుకుని అంటే శ్రమ పట్టడానికి ఇష్టపడాలా? దేవుని బిడ్డలైన వారు శ్రమ పట్టడానికి ఇష్టపడే అనుభవం ఉండాలంటే ఆయన వచ్చినప్పుడు మన దగ్గర ఏముండాలా? ఏమైనా దొరికేటట్లుగా మనం ఉండాలి. దొరికింది అంటే మనల్ని ఇంకేం చేస్తాడు? ఒకటి, ఆయనకి ఇష్టమైన గుణం ఉందంటే దానిలో ఏం చేస్తాడు? ఇంకా అసలు నిజమైన బంగారం బయటపడాలంటే ఏం కావాలమ్మా? అగ్ని. నిజంగా ఏ రూపం కావాలంటే ఆ రూపం. అది ఇంకా మెరిసేదే వేరు. అసలు మనకు దొరికేదంతా ఏంటంటే 24 దొరకదు, 22, 24 అన్నది చాలా అరుదు అన్నమాట. ఆ దొరికిందంటే అది ఎంత పెట్టుకున్నా అది బంగారం పెట్టుకున్నట్టు కనపడుద్ది. అందుకని చూడండి, చాలా మంది ఓర్ని గుర్తుపెట్టవచ్చు. రోళ్ళు గోల్డ్కి రోళ్ళు ఎంత వేసుకున్నా అది రోళ్ళు గోల్డ్లేగా చూపించుద్ది అంటారు. గుర్తుపెట్టుకోండి. బంగారం ఎంత పెట్టుకున్నా అది బంగారమేగా. అని రోళ్ళు గోల్డ్కేమో ఏంటి మెరిసే గుణం లేదు, అరిసే గుణం ఉందంట. అంటే అరిసే గుణం ఉందంటే మెరిసే గుణం లేదంటే అరిసే గుణం ఉందంటే నా దగ్గర ఏం లేదని చెప్పేది అనమాట. అందులో బంగారమేమో ఎండ పెరిగే కొద్దేమో మెరుస్తుంది, నీడ పెరిగే కొద్దేమో అదేమో క్లియర్ కనపడుద్దంట. నీళ్ళలో ఇంకా క్లియర్ కనపడుద్దంట. నాకు తెలియదు అసలు. నా ఫ్రెండ్ బంగారం పని చేసేవాడు అంటే ఎండలోనేమో బాగది దాని క్లారిటీ ఏంటో చూపిస్తుంది, నీళ్ళలో మాత్రం దాని స్థితి నిలకడగా ఉంచేటట్టు చూపిస్తుంది. అంటే ఎక్కడున్నా దాని స్థితినేమి ఎవరు ఏం చేయలేరు, మార్చలేరు. అంటే పైకి భక్తి గలవారు అట్లా కనబడినా ఆయనకి ఏమీ సంతోషం ఉండదు. కానీ భక్తి కలిగిన వారిలో ఒకటి కూడా లేకపోతే ఆయన బాధపడేదంతా ఇంత. నన్ను ఆరాధిస్తున్నారు కదా, నా దగ్గరకు వస్తున్నారు కదా, నా ఇంట్లో గడుపుతున్నారు కదా, నా ఇంట్లో ఉంటున్నారు కదా, వీళ్ళ దగ్గర ఒక్కడ కూడా కనబట్టలేదు ఏంటి అనేదానికంటే, బాధపడేదానికంటే ఒక్కటన్నా నా బిడ్డల్లో ఉంది. ఆ ఒక్కటేంటంటే ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన. ఈ ఆరాధించాలంటే ఏ మాత్రం కూడా బలహీనత లేకుండా మనం చూసుకోవాలి. ఎక్కువ చెప్తే ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకో. నేను నా జీవితంలో ఒక్క నలక పడుతుంది వచ్చిందాక మనం స్పష్టంగా చూడగలమా? ఒక్క నలకుంటే నలక ఎంత, దాని యొక్క కథ ఎంత చూడలేము కదా. వచ్చిందాకా రాకపోతే ఇతరులతో చూపించుకుంటాం ఏదో పడింది చూడమని, లేకపోతే అది కూడా రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ దగ్గర కూడా తేలకపోతే నిపుణుల దగ్గరికి వెళ్తాం. వచ్చిందాకా మాత్రం క్లారిటీ కనబడే ఛాన్సే లేదు. అట్లానే మనం ఆరాధించాలంటే మనం క్లియర్గా క్లారిటీగా కనబడాలి అండి. చూడండి ఒక మాట, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తుల కార్యములు. అందుకనే ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా ఒక మాట చదవండి. వ్యర్థమైన మాటల వలన ఏంటంట, అసలు ఎక్కువ భాగం ఏంటంటే అసలు మనం విశ్వాసులు ఎక్కువ గడిపేది దేంట్లో అంట వ్యర్థమైన మాటలు. బాగా నోట్ చేసి పెట్టుకుని బైబిల్లో చదవండి. 8వ వచనం. ఇట్టి క్రియల వలన అబ్బా, ఇట్టి క్రియల వలన
దేవుని ఉగ్రత ఎవరి మీద వస్తుందంట. ఇప్పుడు దేవుని ఉగ్రత వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? కరోనా. ఎందుకో విశ్వాసులైన వారు ఏమైనారు? అవిధేయులైనారు. అది సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఉగ్రత ఎందుకు వచ్చిందో తెలిసిన? దేవుని పేరని చెప్పుకుని నిలవలేక కలిసిపోయి ఆయన నామానికి అవమానం. అందుకని మిమ్మును బట్టే నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. గనుక మీరు అట్టి వారితో ఇక అదంతా చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదువుకోండి. వ్యర్థమైన వాటిని గురించి కాకుండా అట్టి వారితో పాలివారు కాకుండా చదవండి అన్నమాట. మీరు అని గుర్తుపెట్టుకో. మీరంటే ఎవరు? మనందరం, సంఘమంతా, ఆయన బిడ్డలంతా, ఆరాధించేవారంతా, ఆయన బిడ్డలు అని చెప్పుకుని ఎదురు చూసే వారంతా, వారు ఎవరైనా కానీ, సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు, నాయకులు మొదలుకొని, సేవకులు మొదలుకొని, పరిచారకులు మొదలుకొని, విశ్వాసుల వరకు ఏం చేయాలంట? నిజంగా ఆ మాటకు వచ్చేటప్పటికే మనందరం కొంచెం ప్రశ్న వేసుకుని వ్యర్థమైన దాని కొరకు, వ్యర్థమైన వాటి కొరకు మనం ఏమాత్రం కూడా ముందుకు వెళ్లకుండా అవసరమైన దాని కొరకు. అందుకని అక్కడ వాడతాడు ఆ మాట. ఉదయకాలం నేను మోకరించినప్పుడు ఆమెంతా ఏం చేసింది? ఆమె ఏం చేసింది? అసలు విషయమంతా తెలిసి ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఏంటి? ఆమె కూడా ప్రభు విషయం అంతా తెలుసు, కానీ అనవసరమైన దాని కొరకు ఏం చేసింది? పరిచర్య కూడా అవసరమే, భోజనం కూడా అవసరమే, కాదంటలా. కానీ అసలు అవసరమైంది ఏంటి? ఆయన పాదాలు పట్టుకో. ఇద్దరు అక్క చెల్లెళ్ళే, ఇద్దరు యేసు ప్రభు వారికి ముగ్గురు ఆయనకి సమీపం ఉంటమే బాగా తెలిసిన వారే. కానీ అక్కడ ముగ్గురు అక్కలుగా అనలా. ఆయన మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నా అన్నాడు. రెండోది అవసరమైంది ఒక్కటే అని చెప్పాడు. అక్కడ మీరు చదువుకోండి. ఇంకా నువ్వు విస్తారమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడ్డావు, కానీ అవసరమైంది. ఈ అవసరమైంది ఏంటంటే ప్రభులో నిలిచి ఆయన కొరకు ఎదురు చూడటమే. ఆ ఎదురు చూచే భాగంలో నేనేమంటానంటే ఆయన ఆరాధించటమే. ఆరాధించే అనుభవం ఈ లోపం లేకుండా చూసుకుని వ్యర్థమైన మాటలు ప్రక్కన పెట్టి, అవిధేయతను ప్రక్కన పెట్టి విధేయులుగా మనం కొనసాగ. 10వ వచనం కూడా చదవండి. అక్కడే మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే అది. ఇప్పుడు మనం చీకటై ఉన్నదాన్ని అంతా తీసివేస్తే మళ్ళీ చీకటిలోనికే వెళ్ళకూడదు. ఈ చీకట్లో ఏ కొంచెం ఉన్నా వెలుగు అనేది మనలో కనబడదు. చూడండి, బలుబు ఎంత, దాని కథ ఎంత. కానీ ఎంత వెలుగిస్తుంది. ఇక చీకటి అనేది కనబడదు. అట్లానే ఆయన కొరకు ఒక్కసారి రక్షించబడిన తర్వాత ఆయన కొరకు వెలుగు. మీరు పూర్వమందు చీకటై ఉంటారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆ వెలుగుగా ఉండాలంటే మనం ఎంత మాత్రం కూడా వ్యర్థమైన దాన్ని, అందుకని ప్రసంగం ఏమంటాడు? సూర్యుని క్రింద కనబడే ప్రతిదీ వ్యర్థమే. ఆ వ్యర్థం అనే దాంట్లో ఎక్కువగా మనం వ్యర్థం అనే దానికి వెళ్ళేదానికి ఏంటయ్యి? వ్యర్థమైన మాటలు. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలను ప్రవేశిస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటి పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఎక్కడ? ఏంటది? ఎవరి దగ్గర? 3వ అధ్యాయం. కుంటివాడు ఎప్పుడు అడుక్కునేవాడు దేవాలయపు ద్వారము దగ్గర, లోపల ప్రవేశం తెలియదు. కానీ ఏమైనా దొరుకునని చూసినప్పుడు ఏంది వాళ్ళ దగ్గర ఏం చెప్పారు? మా యొద్ద అంతటి పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. అంటే నిజంగా ఒక్కసారి ప్రభులోకి వచ్చిన తర్వాత నిజంగా ఎంత శక్తి పొందుకుంటామో
ఆ శక్తివంతులుగా కనబడాలని, ఆ పరిశుద్ధులుగా కనబడాలని. దాని తర్వాత ఇంకొక మాటలో చెప్పాలంటే వెలుగువంతులుగా, వెలుగు విధానంలో కనబడాలని ఆయన ఆశపడి మనల్ని ఈ రీతిగా చేస్తే మనం ఎప్పుడు వెలుగుగానే ఉండాలి. అక్కడ వాని యొద్ద ఏమైనా దొరికినేమని చూస్తే అందరు పేతురు నా యొద్ద వెండి బంగారం లేవు గాని అని ఏమన్నాడు? కలిగినదే నీకు ఇస్తున్నాను. నాకు కలిగింది. నజరేడైన యేసు నామములో నాకు కలిగింది. ఏం కలిగిందంటే నజరేడైన యేసు నామములో స్వస్థత కలిగింది. నీకు నజరేడైన యేసు నామములో నీకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనకు నిజంగా నజరేడైన యేసు నామములో ఏం దొరికింది రమేష్ బ్రదర్? స్వస్థత. ఏం స్వస్థత? శారీరకమైన స్వస్థత కాదు, ఆత్మరక్షణ, పాపాలకి విమోచన దొరికింది. ఇంతకంటే స్వస్థత ఏం కావాలా? ఆ స్వస్థత పొంది మళ్ళీ మనం అస్వస్థతలోనికి వెళ్ళకూడదు. అందుకని అస్వస్థతలో ఉంటే కనుక మనము ఏంటి దేనికి పనికిరాం. అందుకని దొంగోడు కూడా ఏముంటుందంట, కోరోడు కూడా ఏముంటుందంట, ఒక నిబంధన ఉంటుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు అంత ఎందుకు చేయాలా అంటే వాళ్ళు చేస్తున్నారు అనేది భయంకరమైన పరిస్థితి. కానీ నాకు కొంచెం తోచింది ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకున్నారో దేవుని కొరకు అది లేకపోతే వాళ్ళు చూడండి అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. మానవ భావం అంటే వాడికి వాడు మొత్తం ధరించుకుని వాడు చచ్చిపోవడానికి కూడా సిద్ధం. అది వాడు చనిపోతూ ఇతరులు చంపడం అంటే వాళ్ళలో ఎంత అంటే చంపటం అనేది తప్పని నేను అన్న కానీ రైట్ అని నేను అన్న కానీ అంటే వాడికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అనుకున్న దేవుని కొరకు జిహాదే కదా అది పవిత్ర యుద్ధం. ఈ పవిత్ర యుద్ధం ఏంటంటే వాళ్ళు అత్యంత సమీపంగా ఆ దేవుణ్ణి నమ్మి ఆ దేవునికి ఉండాలంటే ఇది ఉండాలనేది కమిట్మెంట్. ఇస్లాం అంటే దాని తర్వాత దానికంటే మనం పూర్వం ముందు చీకటిగా ఉంటే ఇప్పుడు వెలుగుగా ఉంటే వెలుగుగా కనబడి మనం ఆయన. కాబట్టి నా యొద్ద ఏమి లేవు కానీ వెండి బంగారం లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి కుడి చేయబట్టుకుని లేవనెత్తిన. అంటే ఇక్కడ నిజమైనటువంటి అనుభవం ఏంటంటే లేవనెత్తిన అనుభవం. మనం కూడా లేవనెత్తిన అనుభవంలోకి వచ్చాం. ఆ లేవనెత్తిన అనుభవంలో మళ్ళీ ఎందుకు కురిగిపోవాలా? చీకట్లో నుండి వెలుగులోకి వస్తే మళ్ళీ ఎందుకు చీకట్లోకి వెళ్ళాలా? వ్యర్థమైన వాటిని విడిచిపెడితే మళ్ళీ వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు వెళ్ళాలా? నిజంగా ఒక మాట చెప్తాను, నేను విశ్వాసులు ఉన్నాం కానీ విశ్వాసం అనే దాని కొరకు ఎప్పుడన్నా ఆత్మీయ కొరకు ఎక్కువగా ఇష్టపడి ఆరాటపడ్డామా? శారీరకమైన వాటి కొరకు, వస్త్రం కొరకు ఉన్నంత ఆశ, తిండి కొరకు ఉన్నంత ఆశ, గృహం కొరకు ఉన్నంత ఆశ, బంధువుల కొరకు ఉన్నంత ఆశ, దాని తర్వాత ఉద్యోగం కొరకు ఉన్నంత ఆశ, దాని తర్వాత నువ్వు వెళ్ళాలి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలన్నంత ఆశ, ప్రభు కొరకు నేను బ్రతకాలి జీవించాలనే ఆశ మనకు ఉందంటారా? ఏనాయన లేదులే నాయన, ఉందంటారా? నా జీవితంలో కూడా లేదు అది. అందుకనే చాలాసార్లు మనం రాందనాల జీవితం మనల్ని శ్రమ పెట్టేవాళ్ళు రావాలా, సువార్తకు పోవాలా, మనల్ని ఏం చేయాలా? శ్రమ తనేవాళ్ళు కావాలి. ఎందుకు? ఆయన కొరకు నిలవాలా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకునేప్పుడల్లా మనం ఏం చేయాలా? ఆయన కొరకై వెలిగే వరంగా, ఆయన కొరకై జీవించే వరంగా, ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎదురు చూసినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు ఏమైనా దొరికేటట్లుగా ఉండాలి. ఆ దొరికేటట్లుగా ఉంటే దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ దొరికే అనుగులు మనం నిలిచి ఉండాలంటే మనలో ఉన్న ప్రతిఫలం. చూడండి ఒక మాట, అపోస్తులు కాదు చూడండి 3వ అధ్యాయము 20వ వచనం ఒక మాట చదవండి. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపినట్లు
క్రీస్తు యేసును యేసుక్రీస్తును క్రీస్తు యేసును క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అబ్బా ఇప్పుడు ఏం చేయాలంట? అందుకనే తిమోతి గారు ఇట్లాంటి బాగా చెప్తాడు. నీలో కనుక మార్పు లేకుండా గనక ఏంటి, నీవు 7 సార్లు మారు మనసు పొందినా అది మారు మనసు కాదంట. ఏదంట? భలే టెక్నిక్ చెప్పాడు ఆయన. నీలో మారకుండా, పాపాలు విడిచిపెట్టకుండా మారు మనసు పొందానని 7 సార్లు మారు మనసు పొంది 7 సార్లు బాప్తీసం తీసుకున్నా మళ్ళీ ఏం అవసరం అంట? బాప్తీసం అవసరం. మార్పు లేకుండా బాప్తీసం ముఖ్యం ఎంత మాత్రం కూడా. సరే, మార్పు చెందాము, బాప్తీసం తీసుకున్నాము, దేవుని బిడ్డలమని కొనసాగుతున్నాము, కానీ మన దగ్గర ఇంకా చీకటి ఉంటే ఏనైనా ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకని ఒక మాట చదవండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము జ్ఞాపకం చూడండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయం. మూడు 4 వచ్చిన చూడండి. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును, వాటి పొరములు వారి పశువులు వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవిలికిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు మరియు 35 చదువు. మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలు మీరు వీటిని విసర్జించవలెను అనే మాట ఉంది కదా. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 22-23 వచనాలు చదువు. సంఖ్యాకాండం. మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై అర్పింపవలెను. అర్పించవలను నిత్యమైన దహన బలి అర్పించవలను. చదవండి. పరిశుద్ధ సంఘము కూడవలను. పనులేమీ చేయకూడదు. ఆయన కొరకే మనం అర్పించబడిన తర్వాత, నిజమైన వెలుగులోకి వచ్చిన తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా మన జీవితంలో ఆయన కొరకే. ఇప్పుడు 7వ దినమున ఆయనకి మనం బలి అర్పించడం అనేది ఏంటంటారు? ఆరాధించడమే. బలి అర్పించడం అంటే ముందు సరైనటువంటి అనుభూలో మనం ఉండడమే. బలి అర్పించేటటువంటి అనుభూలో సరిగ్గా లేకపోతే అర్పించేవాళ్ళు సరిగా ఉండాలా, ఆ బలికి అర్పించేది కూడా సరిగా ఉండాలి. ఏ ఒక్కటి సరిగా లేకపోయినా అంగీకరింపడం. అంటే పాత దినాల్లో నాకు తెలిసింది, ఇతను అర్పించడానికి సరైనటువంటి వ్యక్తి. ఎందుకు అసలు పెళ్లిలో కూడా ఏమడుగుతారు చెప్పండి? ఒక మాట అడుగుతారు, గుర్తుందా? అంటే మన దగ్గర ఎక్కువ అడగరు, కానీ మిగతా చోట్లయితే ఖచ్చితంగా దాన్ని చూపించాల్సిందే. సమ్మతమేనా అని అంటారు. అప్పుడు ఏం చేయాలో అందరు చేస్తారు సమ్మతమేని. సమ్మతం కాకుండా ఒకళ్ళు దించినా ఇది వరకటి రోజుల్లో పాత దినాల్లో ఆపేసేవాడు. అంటే ఇతడు సరైన వాడు. అట్లానే పాత నిబంధన ప్రకారం అర్పించాలంటే నిష్ఠగా ఉండాలా, సరిగ్గా ఉండాలా, దాన్ని కూడా బలికి అర్పించాలంటే ఈ లోపం లేకుండా ఉండాలి. అట్లాగే ఆయనకి మనం చెల్లించే ఆరాధన కొరకాయ ఎంత నిష్ఠగా ఉండాలో, ఆ నిష్ఠగా ఉండేదాని కొరకాయ మనల్ని చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చాడు. దాని తర్వాత నిజమైనటువంటి అనుభూలో పరిశుద్ధంగా మనల్ని ఉంచి ఏంటి ఆయనలో కొనసాగింపు చేసే అనుభవం. అయితే ఇక్కడ నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఆకలి ఉన్నవాడిగా ఉన్నాడు,
దూరం నుండి చూసిన వాడుగా ఉన్నాడు. దగ్గరకు వచ్చి చూసినప్పుడు అక్కడ ఏమీ లేని స్థితిలో ఆయన గుర్తించి, అక్కడ ఒక మాట చదవండి, ఆ మాట చివరికి అక్కడ ఏమీ దొరకలేదప్పా. ఎంత చింతపడి ఉంటాడో. మన జీవితంలో కూడా ఆయన హృదయ అంతరింద్రియములు చూసినప్పుడు ఏమీ లేకపోతే ఆయన చింతపడేవాడు కాకుండా కొంతైనా ఉండి ఆయన సంతోషించేవాడుగా ఉండి మనల్ని ముందు కొనసాగించాలంటే మనలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసుకుని, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీటన్నిటినీ తొలగించే ఆ గనుక వాటిలోనికి వెళ్లకుండా, అది నా తలంపు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది నా విజ్ఞాపన కుడి కొరకాయ ఇచ్చినటువంటి మాట. ఆ మాట చదవండి, ఒక మాట 7వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఏమో వ్యర్థమైన మాట వలన అదే కదండి, చదవం. 5:7 5:7 కాదు, 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకారి అగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయము. 3:7. చదవండి. పరిచారకునైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానును అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులు అందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో ఈ కృప అనుగ్రహించినాను. నిజంగా ఈ కృప అనుగ్రహించిన అంటే ఎంత మాత్రం కూడా చీకటి ఉండటానికి లేదు. ఎంత మాత్రం కూడా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటి యందు, దాని తర్వాత ఏ వస్తువు, ఏ మనిషో, ఏ పరిస్థితిలో, ఏ విధానం ఉండటానికి లేదు. అందుకని మనం ఇందాక చదివాం కదా, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తన, ఈ ప్రవర్తన, ఆ ప్రవర్తన బట్టే ప్రతిఫలము ఉండేది. ఇవన్నీ మనం గమనించుకుంటా ఉంటే, జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ప్రభు ఏమైనా దొరుకునని వచ్చినప్పుడు దొరికేటట్లుగా ఉండి మనలో ఉన్న ప్రతి బలహీనత తీసివేసుకుని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి సిద్ధపడుటకు